ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన మరొక ఉపవాస దినాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ సమయాన్ని ప్రార్థనతో మనం స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, బలవంతుడ, మహోన్నతుడ, సర్వశక్తి మంత్ర, నేను స్తుతిస్తున్నాం దేవా, కన్నపరుస్తున్నాం దేవా, తండ్రి ప్రభా యేసయ్యా. అయ్యా, నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు దేవా. నీ వాక్కుతో మా హృదయాలను మీరు తెప్పరిల్లా చేయండి యేసయ్యా. మా హృదయాలకి ఏ వాక్యం అవసరమో తండ్రి మీరు మాతో మాట్లాడండి యేసయ్యా. మీరు మమ్మల్ని బలపరచమని తండ్రి ప్రభా, నీ ఆత్మతో నీ శక్తితో మమ్మల్ని నింపమని తండ్రి ప్రభా, నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుని నామానికి మహిమ కలుగునాక. ఇది నా దేవుడు నీతో నాతో చెప్పాలని ఆశపడుతున్న మాట బైబిల్ వాక్యం నుంచి ధ్యానించుకుందామా. దేవునితో చెప్పాలని ఆశపడుతున్న మాట ఏంటి తెలుసా? నీ గాయాలను ఆయన స్వస్థపరచబోతున్నాడంట. ఏంటండి? దేవుడు నీ యొక్క గాయాన్ని మాన్పించబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు. ఏ విషయంలో నీకు గాయమైందో, ఏ సమస్యను బట్టి నీకు హృదయం గాయపరచబడిందో, నీ జీవితంలో ఏ పరిస్థితిని బట్టి నువ్వు ఒక గాయాన్ని, ఒక బాధను ఎదుర్కొంటున్నావో, దేవుడు చెప్తున్నాడు ఏ పరిస్థితిలో నీవు ఎదుర్కొంటున్న గాయమైనా కూడా దేవుడు అది స్వస్థపరచబోతున్నాడు అని దేవుడు చెప్తున్నాడు. నీ ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుడు స్వస్థపరిచి తిరిగి దేవుడు నిర్మించబోతున్నాడు. తిరిగి నీ ప్రాకారాలను దేవుడు కట్టబోతున్నాడు అని దినాన నీతో నాతో చెప్తున్నాడు. అయితే మనము యోబు గ్రంథము 5వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 18వ వచనం చూసుకున్నట్లయితే, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన గాయపరిచి గాయమును కట్టువాడంట. ఆయన గాయము చేయును, ఆయన చేతులు తిరిగి స్వస్థపరచును. కొన్ని శోధనలు, కొన్ని సమస్యలు మన జీవితంలో ఎలా అవుతూ ఉంటాయి దేవుని చిత్త ప్రకారం. కొన్ని సమస్యలు మనకు వచ్చినప్పుడు దేవుని చిత్త ప్రకారం మనకు ఎలా అవుతాయి. కానీ కొన్ని మన యొక్క తప్పు వల్ల, లేదంటే మన యొక్క తప్పుడు ఆలోచనల వల్ల, కానీ మన యొక్క ఆవేశం వల్ల కానీ తీసుకునే నిర్ణయాలు, లేదా మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు, మన పితరులు చేసిన తప్పుల వల్ల మనం అనుభవించే పరిస్థితులు కొన్ని మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇది అది ఎటువంటి పరిస్థితి అయినా, దీన్ని బట్టి నీ యొక్క జీవితానికి, నీ యొక్క హృదయానికి, నీ గాయాన్ని కలిగి ఉన్నావేమో, దేవుడు ప్రతి ఒక్క గాయాన్ని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. గాయం చేయువాడు ఆయనే, గాయాన్ని మాన్పువాడు కూడా ఆయన అంట. ఆయన హస్తాలు నేను ఇది స్వస్థపరచబోతున్నాయి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ మాటని నమ్ము. ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నీ గాయాన్ని మాన్పబోతున్నాడు. అయితే యోబు గ్రంథాలను మనం చూసుకున్నట్టే దేవుడు గద్దించే నరుడు ధన్యుడంట. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. అంతేకంటే దేవుడు కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. దేవుని శిక్ష మన జీవితానికి పాఠం నేర్పిస్తూ ఉంటుంది. దేవుని యొక్క శిక్ష మనల్ని మంచి మార్గం నడిపిస్తూ ఉంటుంది. దేవుని యొక్క శిక్ష మనల్ని ఎక్కడ పడిపోయామో తిరిగి లేపగలుగుతుంది. తిరిగి అక్కడే మనము స్టాండర్డ్గా నుంచగలుగుతాము. ఏంటి తెలుసా? దేవుడు కొన్ని యొక్క శిక్ష మన జీవితాన్ని అలౌ చేసినప్పుడు, అప్పుడు మన యొక్క జీవితం తిరిగి మనం నిర్మించబడటం, తిరిగి మనం మారు మనసు పొందటం, తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి సమకూర్చబడటం జరుగుతుంది. దేవుడు కొన్ని సమస్యలు మనకి దేవుడు అలౌ చేస్తాడు. ఎందుకంటే దేవునికి నామానికి మహిమ రావడం కోసము. కొన్ని సమస్యలు ఎందుకంటే మన మనసు ఎక్కడ పడిపోయామో, మనం ఎక్కడ దేవునికి దూరం అయిపోయామో, తిరిగి దేవుని దగ్గరికి సమకూర్చబడడానికి కొన్ని సమస్యలు మనకి దేవుడు అలౌ చేస్తాడు. అయితే ఏ సమస్య ఎలా వచ్చిందో కానీ దేవుడు చెప్తున్నాడు, గాయపరచువాడు ఆయనే, గాయాన్ని కట్టువాడు కూడా ఆయనే. నీ యొక్క గాయాన్ని ఆయన మాన్పించబోతున్నాడు. అయితే ఏ సమస్య నుంచి అయినా కానీ, మన పితరుల దోషం వల్ల కానీ, మన ఆవేశపరమైన ఆలోచన కానీ, అంటే మన ఇష్టాన్ని దేవుని ఇష్టంలాగా మలిచి, ఇది చేయి ప్రభా అంటే నీ చిత్తం అయితే చేయి అంటానే ట్రై చేస్తాం. కానీ మన ఇష్టాన్ని ఇది దేవుని చిత్తమే అన్నట్లుగా మన అవకాశాన్ని దేవుని అవకాశంగా మనం మలుచుకుంటాం. మనకి దేవుడు ఇచ్చిన దానిగా మనము మన యొక్క ఇష్టాన్ని చూపిస్తూ ఉంటాం అన్నమాట. దానివల్ల దాని పర్యవసానం చాలా మన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము. మన జీవితంలో చాలా గాయాలు, దానివల్ల దేవుని మాటకి మించి మనం ముందుకు వెళ్ళడం, దేవుని చిత్తం కాకుండా మనము ఆ పరిస్థితిలో మన నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు పని చేయడం వల్ల మనకి చాలా గాయాలు మనకు తగులుతూ ఉంటాయి. కానీ దినము దేవుడు నీ గాయాన్ని
స్వస్థపరచబోతున్నాడు. అయితే యోబు జీవితం మనం చూసుకున్నట్లయితే యోబు జీవితం దేవుడు చెప్తాడు, 6 బాధలు కలిగిన దేవుడు నిన్ను విడిపిస్తాను, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు కూడా తగలదు అని దేవుడు చెప్తున్నాడు. అయితే దేవుడు చెప్తాడు కదా, నువ్వు సహించలేనంతకంటే దేవుడు నీకు ఏ సమస్య నిలవ చేయడు. ఇంత కష్టమా, ఇంత బాధ అని మనం శారీరకంగా మనం అనుకుంటూ ఉంటాం, కానీ దేవునికి తెలుసు దాని యొక్క అంతమేంటో, ఆ సమస్యకి ఏ విధంగా అది ఎండ్ అవ్వబోతుందో దేవునికి ప్రతిదీ తెలుసు. నువ్వు పుట్టక ముందే, తల్లి గర్భంలో రూపింపబడక ముందే దేవుడు నిన్ను ఎరిగిన దేవుడు. తల్లి గర్భంలో నువ్వు ఒక అణువుగా నువ్వు ఉన్నప్పుడే దేవుడు నీ ప్రతి పరిస్థితిని ఎన్నుకొని చూసిన దేవుడు, నీ తల వెంట్రుకలని లెక్కించిన దేవుడు. ఆయన నీకు జీవితం నీ పుట్టుక దినమేంటో, నీ మరణ దినమేంటో కూడా దేవునికి తెలుసు. అయితే నీకు వచ్చిన సమస్య ఏ విధంగా ఎండ్ అయిపోతుందో కూడా దేవునికి తెలుసు. దేవుడు చెప్తున్నాడు, నీకు 6 బాధలు కలిగినా కూడా నేను విడిపిస్తాను, 7 బాధలు కలిగినా కూడా ఏ కీడు నీ దగ్గరికి రాదు. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి ఏదైనా కీడు జరిగిద్దని భయపడుతున్నావేమో, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి ఏం జరగబోతుందన్న ఆలోచనలో ఉన్నావేమో, కానీ దేవుడు చెప్తున్నాడు, ఏ కీడు కూడా నిన్ను తాకదు, భయపడద్దని దేవుడు చెప్తున్నాడు. ఏ పరిస్థితి అయినా, ఏ కీడైనా, ఏ గాయైనా కూడా దేవుడు మానిపించబోతున్నాడు. ఆమెనని చెప్తారా? అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథంలో యోబుకు కలిగిన గాయాన్ని దేవుడు స్వస్థపరిచాడు. యోబుకు కలిగిన ప్రతి గాయాన్ని కూడా ఆయన మాన్పివేశాడు. తన బిడ్డల విషయంలో జరిగిన గాయము, తన ఆస్తి విషయంలో జరిగిన ప్రతి గాయాన్ని కూడా ఆయన మాన్పివేశాడు. గాయం చేయువాడు ఆయనే, గాయాన్ని కట్టువాడు ఆయనే. దానికి యోబుకి జరిగిన నష్టానికన్నా దేవుడు 7 తిరిగి దయచేశాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని సమస్యలు మనకి దేవుని మహిమపరచడానికి మన జీవితంలో దేవుడు ఎలా చేస్తాడు. మనం కొత్త నిబంధనలో కూడా మనం చూసుకున్నట్లయితే లాజరు రోగి అయి ఉన్నప్పుడే దేవునికి సమాచారం వెళ్తుంది, కానీ దేవుడు కొంత ఆలస్యం చేస్తాడు. తన శిష్యులు అంటాడు, ప్రభా మీరు మరియా అన్నప్పుడు నువ్వు కొంచెం ముందుగా ఉండుంటే నాకు తమ్ముడు బ్రతికేవాడు అని చెప్తుంది. కానీ కొన్ని దేవుడు ఏం చెప్తుంది, మనుష్య కుమారుడు మహిమపరచబడడానికే ఇది జరిగిందని దేవుడు ఎలా చేశానని దేవుడు చెప్తాడు. కొన్ని సమస్యలు గుడ్డి అతను కూడా దేవుడు దేవుని నామాన్ని మహిమపరచబడడానికి అతనికి ఇలా వచ్చిందని దేవుడు ఎగ్జాంపుల్గా చెప్పడం మనం చూస్తాం. కొన్ని దేవుడు కొన్ని వాళ్ళ పాపాలను బట్టి కొన్ని సమస్యలు, కొన్ని అనారోగ్యాలు, కొన్ని గాయాలు వాళ్ళ జీవితంలో తగులుతాయి. కానీ కొన్ని సమస్యలు దేవుడు మనకి ఎలా చేయడం వల్ల దేవుని నామాన్ని మహిమపరచబడడానికి, లేదా దేవుని మనం ఇంకా సమీపంగా మనం చేరడానికి కొన్ని సమస్యలు దేవుడు ఎలా చేస్తాడు. మనం చూసుకున్నట్టయితే దేవుడు నీతో చెప్పాలని, దేవుడు ఈ దినాన నీకు ప్రవచనాత్మకంగా దేవునితో మాట్లాడాలని ఆశపడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఒక కరువులో ఉన్నావేమో, దేవుడు చెప్తున్నాడు క్షామకాలం మరణం నుండి తప్పించబోతున్నాడంట దేవుడు. అయితే కరువులు ఏ ఆత్మ సంబంధమైన కరువులోనా, ఆర్థిక సంబంధమైన ఏ కరువులోనో దేవుడు క్షామకాలం మరణం నుంచి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. ప్రవచనాత్మకంగా దేవుని దినాన్ని మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అయితే యుద్ధంలో నీవు ఉన్నావేమో, ఈ యొక్క శారీరక పరమైన యుద్ధంలో నీవు ఉన్నావేమో దేవుడు చెప్తున్నాడు. ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించబోతున్నాను దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా నువ్వు ఒక మనుషుల యొక్క మాటల వలన నువ్వు నొప్పి కలిగించే స్థితిలో ఉన్నావేమో, మనుషుల యొక్క మాటలు నిన్ను నొప్పించే స్థితిలో నువ్వు ఉన్నావేమో దేవుడు చెప్తున్నాడు. నోటి మాటల చేత కలుగు నొప్పి తగలకుండా ఆయన నిన్ను చాటు చేయబోతున్నాడు అంట. ఆమెనని చెప్తావా? నోటి మాటల వలన కలిగే నొప్పి నీకు కలగకుండా దేవుడు ఆయన రెక్కల చాట నీకు చాటు చేయబోతున్నాడు. ప్రళయం వచ్చినా కూడా దేవుడు చెప్తున్నాడు, నీకు ఏ భయము నీ దగ్గరికి రాదు అని చెప్తున్నాడు. అయితే నీ ఇంటి వస్తువులు ఏది కూడా పోగొట్టుకోకుండా నువ్వు ఉంటావు కానీ దేవుడు చెప్తున్నాడు, నీ ఇంటి వస్తువులన్నిటి నువ్వు లెక్క చూడగా ఏది పోయి ఉండదంట. ఏ విధమైన నష్టాన్ని నువ్వు తిరిగి చూడవు. అంటే ఏ వస్తువు, నీ ఇంట్లోని వస్తువు కూడా నువ్వు ఏది లాస్ అయి ఉండడం నువ్వు చూడవని దేవుడు చెప్తాడు. నీ ఇంటి వస్తువుల విషయంలో దేవుడు అంతా చూపించినప్పుడు దేవుడు నీ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబం విషయంలో దేవుడు ఇంకెంత శ్రద్ధను కనపరుస్తాడు కదా. అదేవిధంగా దేవుడు చెప్తున్నాడు, ఏ డ్రైనెస్ నీ జీవితంలో అనుభవిస్తున్నావో, ఏ యొక్క డ్రైనెస్ అంటే ఎండిన తనాన్ని నువ్వు అనుభవిస్తున్నావో దేవునితో చెప్పాలని ఆశపడుతున్న మాట ఏంటో తెలుసా? నీ కుటుంబము
భూమి మీద పచ్చిక వలె విస్తరించినవి నీకు తెలిసేలాగా దేవుడు చేయబోతున్నాడు. అంటే ఏంటంటే దేవుడు నీ కుటుంబాన్ని ఒక పచ్చిక వలె ఈ యొక్క భూమి మీద విస్తరింపజేయడం నువ్వు చూస్తావని దేవుడి దినాన్ని వాగ్దానం పూర్వకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం విషయంలో డ్రైనెస్ అనుభవిస్తున్నావేమో, నీ కుటుంబంలో అసమాధానంతో ఏదైతే ఎండిన స్థితి నీ జీవితంలో ఉందో దేవుడు చెప్తున్నాడు కదా, నీ కుటుంబం వారంతా నేను నా యెహోవా నాటిన కొమ్మలుగా ఉంటారని దేవుడు చెప్తున్నాడు. ఆ విధంగానే నీ కుటుంబం అంతా పచ్చిక వల్లే విస్తరించబడడం నువ్వు తెలిసేలాగా దేవుడు చేయబోతున్నాడంట. అయితే ఏ మరణ భయం నేను వెంటాడుతుందేమో దేవుడు చెప్తున్నాడు, వాటి కాలమున ధాన్యము పనులు ఇల్లు చేరున్నట్లు నీ నీ పూర్ణ వయసు గలవాడే నువ్వు సమాధికి చేరుదు అని చెప్తున్నాడు. ఆమేనని చెప్తారా? అయితే నీ నోటితో ఏ నెగిటివ్ పలుకుంటున్నావో, నీ అనారోగ్యాన్ని బట్టి లేదా నీ ఆర్థిక ఏ పరిస్థితిని బట్టి కానీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి ఏ నెగిటివ్గా ఏ మరణ భయం విధానం కలిగి ఉన్నావేమో, అయితే దేవుడు చెప్తాడు వాటి కాలంలో ధాన్యము పనులు ఇంటికి చేరినట్టు. ధాన్యం ఎప్పుడు ఇంటికి పనులు చేరుతాయండి? సమయం వచ్చినప్పుడు కదా, పంట సంపూర్తిగా పండి దాని టైం వచ్చినప్పుడు పనులన్నీ కోత కోసిన తర్వాత ఇంటికి చేర్చబడతాయి. అదే విధంగా నీ పని అంతా దేవుని పట్ల నీకున్న ప్రణాళిక అంతా దేవుడు నీ పట్ల ఉన్న ప్రతి ప్రణాళిక నెరవేర్చిన తర్వాతనే మనం చెప్తాడు నా విమోచకుడు సజీవుడు అని చెప్పి దావీదు మహారాజు. అదే మన విమోచకుడు సజీవుడు కాబట్టి నీ దేవుడు నీ పట్ల ఉన్న ప్రతి ప్రణాళిక నెరవేర్చి నీ పని అంతా కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడే పూర్ణ వయసు గలవాడవే నువ్వు సమాధిలోనికి చేరుతావని దేవుడు చెప్తున్నాడు. ఈ విధమైన వాగ్దాన పూర్వకంగా దేవుడు నీతో మాట్లాడిన ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్క సమస్య నుంచి, ప్రతి గాయాన్ని దించి, ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి కూడా దేవుడు నీకు కట్టబోతున్నాడు. అయితే కరువులో ఉన్నా కూడా దేవుడు నిన్ను సమృద్ధిగా ఉంచబోతున్నాడు. నీకు ఏ యుద్ధంలో ఉన్నావో, ఏ యొక్క యుద్ధ భూమి మీద మన మనసు అనేది మన కంట్రోల్లో ఉండదని, మన మనసు అనేది ఒక యుద్ధ రంగం. ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉంటుంది లోకంతో, మనం లోకంతో యుద్ధం చేస్తూ ఉంటాం. అయితే అది ఆ మనసు ఎప్పుడు మనం దేవుణ్ణి ఎప్పుడు అడుగుతాం, నీకు ఇష్టానుసారమైన మనసు మా తలంపులను మా ఆలోచనలు మీ కంట్రోల్లో ఉంచుకోమని చిత్తమైన మనసును సిద్ధ మనసును మాకు దయచేయమని మనము ప్రార్థన చేసుకునే వారు ఉండాలి. దేవుడు ఏ యుద్ధంలో ఉన్నావో కానీ దేవుడు చెప్తున్నాడు ఖడ్గ బలము నుంచి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడంట. మనుషుల మాట వాళ్ళని నొప్పించబడే స్థితిలో నువ్వు ఉన్నా కూడా దేవుడు చెప్తున్నాడు వాళ్ళ మాటల నుంచి దేవుడు నిన్ను నొప్పి కలగకుండా చాటు చేయబోతున్నాడంట. ఆమేనని చెప్తావా? ఏ ప్రళయం వచ్చినా కూడా నువ్వు భయపడిన స్థితిలో నిశ్చింత గలవ స్థితిలో నువ్వు ఉండబోతున్నావంట. అదే ఏ డ్రైనేజ్ కూడా నీ జీవితంలో ఉండదు. ఏ యొక్క డ్రైనేజ్ ఆత్మీయ పరంగా, ఆర్థిక పరంగా ఎక్కడ డ్రైనేజ్ అనేది ఉందో, ఎండిన తనం ఎక్కడ ఉందో నీ జీవితం నుంచి దేవుడు సమృద్ధిగా పచ్చిక వలె దేవుడు నీ జీవితాన్ని దినాన చేయబోతున్నాడు. అంతేవిధంగా ఏ మరణ భయం కూడా లేకుండా దేవుడు చెప్పిన నీకు పూర్ణ వయసు వచ్చిన తర్వాతనే దేవుని ప్రణాళిక నీ పట్ల నెరవేరిన తర్వాతనే నువ్వు సమాధిలో నీకు చేరుదుగాక అని దేవుడు చెప్పిన. అయితే దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని రిసీవ్ అని స్వతంత్రించుకోండి. దేవుడి దినాన నీకు 6 బాధలు కలిగిన దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. 7 బాధలు కలిగినా కూడా ఏ కీడు నిన్ను తాకకుండా దేవుడు చేయబోతున్నాడు. ఆమేనని చెప్తావా? ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప కార్యాలు దేవుడు నీ పట్ల చేయాలని ఆశపడుతున్నప్పుడు దేవుని ప్రణాళిక నుంచి మన సొంత ఆలోచనలు, సొంత ప్లాన్స్లో లేదా లోకమైన మన చుట్టూ ఉండే మనుషుల యొక్క ఆలోచనలో పడిపోయి వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ మాటలు మనం తీసుకుంటూ మనం ఎక్కడ తప్పిపోవద్దు. కానీ దేవుని మార్గంలో, దేవుని చిత్తాన్ని మనం వెళ్ళినప్పుడు మన గాయాలను దేవుడు కట్టే దేవుడు. మన గాయపరచువాడాయనే, గాయాన్ని కట్టువాడాయనే. నీ పరిస్థితిని బట్టి నువ్వు వెనుక తిరిగి వెళ్ళొద్దు. నీ పరిస్థితిని బట్టి నువ్వు బలహీనపడద్దు. కానీ నిన్ను కన్న దేవుడు, నిన్ను జగత్ పునాది వేయబడక ముందే నిన్ను ఆయన చేతులతో రూపించుకున్న దేవుడు. నీ పిచ్చుకలు చూసి ఎంత శ్రేష్ఠులు కదా, అవి కూడా విత్తవు కోయవు కానీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని చెప్పి దేవుడు చెప్పాడు కదా. మరి వాటికన్నా మీరు శ్రేష్ఠులు అని దేవుడు చెప్పాడు. మరి దేవుళ్ళు మనం అంత శ్రేష్ఠులమైనప్పుడు దేవుడు నీకు ఏ క్షేమకాలం ఉండదు, ఏ యొక్క యుద్ధం నేను జీవితంలో జరగనీయుడు, ఏ విషయంలో కూడా దేవుడు నేను ఓడిపోనీయుడు. నువ్వు ఎక్కడ అవమానపడ్డావు, ఎక్కడ తలెంచుకున్నావు దేవుడు అక్కడ నీ తలను పైకెత్తే దేవుడు. ఎక్కడ నువ్వు నిందను అనుభవిస్తున్న దేవుడు నేను అక్కడ నేను స్థిరంగా పైకెత్తే లేవనెత్తే దేవుడు. ఎక్కడైతే నువ్వు దరిద్రులు లేదంటే ఎక్కడైతే అవమానకరమైన అన్ని విషయాలు తక్కువ చూపబడబోతున్నావో దేవుడు అక్కడనే యెహోవా చేత వీరు ఆశీర్వదింపబడిన జనం అని చెప్పి వాళ్ళ నోట దగ్గరని దేవుడు దినాన్ని జీజువారు పలికించబోతున్నాడు. నమ్ముతావా? నమ్మినట్లయితే ఆమేన్ రిసీవ్ అని చెప్పండి. దేవుడు నువ్వు ఉన్న స్థితి నుంచి దేవుడు నిన్ను పైకెత్తబోతున్నాడు. నువ్వు ఉన్న అవమానం నుంచి దేవుని తలను పైకెత్తబోతున్నాడు. దేవుడు నిన్ను తోకగా ఉంచడానికి ఇష్టపడట్లేదు కానీ దేవుడు నిన్ను ఎప్పుడు తలగా ఉంచాలని ఆశపడుతున్నాడు. కానీ మనం
నోరును మనం నెగిటివ్గా మాట్లాడుకోవడం, మన జీవితాన్ని బట్టి దేవుని ప్రణాళికను బట్టి దేవుని ఘనపరుస్తూ దేవుడు మాత్రమే నా గాయాన్ని కట్టగలడు అని చెప్పి దేవుడిని నువ్వు ఆశ్రయించినప్పుడు మనుషుల దగ్గరికి మనం వెళ్ళొద్దు. మన సమస్యలు చెప్పుకుంటూ మనుషుల దగ్గరికి మనం వెళ్ళొద్దు, కానీ మనుషులు మనం ఆశ్రయించొద్దు. డబ్బును మనం ఆశ్రయించొద్దు, కానీ దేవుని మనం ఆశ్రయించినప్పుడు దేవుడు నా గాయాన్ని కట్టగలనని చెప్పి ఆయన పాదాలను మాత్రమే మనం పట్టుకోగలిగినప్పుడు ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొద్దువై ఉండదు కదండి. దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దువై ఉండదు. ఆయన నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు, నిన్ను అవమానంలో ఉంచే దేవుడు కాదు. కానీ నువ్వు ఏ పరిస్థితులు అవమానం ఎదుర్కొంటున్నావు, దేవుడు నేను అక్కడనే తల పైకెత్తి యెహోవా చేత వీరు ఆశీర్వదింపబడిన వారు అని చెప్పి అనేక నేను చూసి చెప్పలాగున దేవుడు నిన్ను పెద్దలను పైకెత్తబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టబోతున్నాడు. నమ్ముతావా? నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తావా? స్తోత్రం యేసయ్యా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, బలవంతుడా, మహోన్నతుడా, నీ నామాన్ని బట్టి స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము యేసయ్యా. నీ గొప్ప నామాన్ని బట్టి వందనాలు యేసయ్యా. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని పిలిచిన దేవుడు తండ్రి, నీ మహిమైశ్వర్యత మమ్మల్ని నింపిన దేవుడు తండ్రి, నీ మహిమతో మమ్మల్ని నింపిన దేవుడు, నీ గొప్ప కృపను బట్టి, నీ యొక్క మేలుని బట్టి నీ స్తుతిస్తూ గణపరుస్తున్నాం దేవా తండ్రి. ప్రభా అయ్యా, మా గాయాలను కట్టివాడు, మా గాయాలను మాన్పువాడు నీవే, మా తల పైకెత్తివాడు నీవే, మా ప్రతి పరిస్థితిలో మమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టబోతున్న దేవా నిన్ను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాం దేవా తండ్రి. ప్రభా నీ నామంలో మమ్మల్ని గొప్పగా తండ్రి ప్రభా ఉన్నత స్థితిలో మమ్మల్ని నిల్చోబెడుతున్నందుకు నిన్ను స్తుతిస్తూ గణపరుస్తుంది. మాకు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి నిన్ను తండ్రి ప్రభా మహిమ పరుస్తుంది. ప్రతి వాగ్దాన్ని ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో దాన్ని స్థిరపరిచి తండ్రి ప్రభా నువ్వు ఇచ్చిన ప్రవచనాన్ని ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో కానీ స్థిరపరిచినైనా ఆ తండ్రి ఆ ఫలింపుని మా జీవితం మేము చూచిలాగున తండ్రి ప్రభా నీ మాటను నీ రక్తంతో ముద్ర వేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ప్రార్థనలు, ఈ వాక్యము మీకు ఆదరణకరంగా ఉన్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల అనేక మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మాకు కాల్ చేయండి. మీ కొరకు మేము దేవుని దగ్గర నమ్మకంగా ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.